హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఐటీ స్టాక్స్లో వచ్చిన కొనుగోళ్లతో శుక్రవారం మన మార్కెట్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వగలిగినప్పటికి కూడా బ్యాంకింగ్ స్టాక్స్లో అమ్మకాలు మన మార్కెట్లని హై లెవెల్స్ దగ్గర నిలదొక్కొనివ్వలేదు. ఈరోజు సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంది, అంతర్జాతీయంగా ఉన్న అంశాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ పల్స్. 6th జూలై రోజు మార్కెట్లు ఏ విధంగా మనము ట్రేడ్ చేయాలో గమనిద్దాం. అమెరికా జూలై 4th 250వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శుక్రవారం అమెరికా మార్కెట్లకు సెలవు. సో అమెరికా మార్కెట్ల నుంచి మన మార్కెట్లకు ఎటువంటి సంకేతాలు లేవు. అయితే శుక్రవారం ఏషియన్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొంత కన్ఫ్యూజన్ ట్రేడ్ అయితే జరుగుతోంది ఈ మధ్య కాలంలో. ఏఐ స్టాక్స్లో వచ్చిన ర్యాలీ గత సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ప్రపంచ మార్కెట్లను పరుగుపెట్టిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ర్యాలీ తారాస్థాయికి చేరిన తర్వాత ఇన్వెస్టర్స్లో కొద్దిగా అభద్రతా భావనలు అనేవి కలగడం చూస్తూ ఉన్నాం. అందుకే ఏఐ స్టాక్స్, చిప్ మేకింగ్ స్టాక్స్ అమెరికా మార్కెట్లలో లాగానే సౌత్ కొరియా మార్కెట్స్లో కూడా నిలకడగా ట్రేడ్ అవ్వడం లేదు. ఒకరోజు 20% అప్ సైడ్ మూవ్ అవటం, తర్వాత రోజే మళ్ళీ 10% కిందకి రావటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కోస్పీ మార్కెట్, సౌత్ కొరియా మార్కెట్ అయితే ఒకే రోజు 8% డౌన్ అవటం, ఆ తర్వాత రోజు 5% అప్ అవటం, ఓవరాల్గా ఇండెక్స్లోనే. సో ఇంత వాలటైల్గా ఈ మార్కెట్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక స్టాక్ మార్కెట్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్లో కూడాను టూ మచ్ వాలటిలిటీ చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా కమోడిటీస్లో చాలా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. వార్ టైంలో పీక్స్కి చేరిన గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ మాత్రము ఇరాన్ యుఎస్ పీస్ డీల్ తర్వాత హై పాయింట్ నుంచి కిందకి దిగి వచ్చి $75 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఇది ఓవరాల్గా డాలర్ మార్కెట్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, గమనించాల్సిన విషయాలు. ఇక డొమెస్టిక్ మార్కెట్స్ విషయానికి వస్తే మనకి రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అవబోతోంది. TCS 9th జూలై వాళ్ళ రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోతున్నారు. అట్లానే 13th జూలై HCL టెక్ తన రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోతోంది. ఈ విధంగా ఈ వారంలోనే మనకి ఫస్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత వారం నుంచి రిజల్ట్స్ అనేది కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. సో రిజల్ట్ సీజన్లో మన మార్కెట్లో ఎక్కువగా రిజల్ట్స్ని బేస్ చేసుకొని స్టాక్ స్పెసిఫిక్గానే మన మార్కెట్లు మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈరోజు మన మార్కెట్లు బయాస్ కాస్త పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. ఈరోజు మార్కెట్లు పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. 50-day మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ లెవెల్స్లో క్లోజ్ అవటం, ఇండియా విక్స్ కూడాను 13 పాయింట్ల దగ్గర ఉండటం అనేది మార్కెట్లకి కాస్త పాజిటివ్గా చూడదగ్గ అంశం మనకి. అంటే ఇండియా విక్స్ తక్కువలో ఉంది అంటే వాలటిలిటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది, బయ్యర్స్కి అనుకూలంగా ఉండే మార్కెట్. ఇక మనం కొన్ని టెక్నికల్ పాయింట్స్, ATR, ఆప్షన్ చైను, అట్లానే టెక్నికల్ ఇండికేటర్స్, ఇవి ఏ విధంగా ఉన్నాయో చూసి ట్రేడింగ్ సినారియోస్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ATR పరంగా చూడాలంటే ATR అంటే యావరేజ్ ట్రూ రేంజ్. అంటే గత 14 రోజులుగా మార్కెట్లు ఏ విధంగా హై ఫామ్ చేసినాయి, ఏ విధంగా లో ఫామ్ చేసినాయి, వాటికి రేంజ్ ఎంత ఉంది, అంటే హైకి లోకి రేంజ్ ఎన్ని పాయింట్లు ఉంది అని చెప్పేసి సూచించేది ATR. సో మనకిప్పుడు లాస్ట్ 14 days ATR కనుక చూస్తే నిఫ్టీకి 248 పాయింట్స్గా వచ్చింది. మనకి నిఫ్టీ క్లోజింగ్ 24,270 దగ్గర ఉంది కాబట్టి 248 పాయింట్లు అప్ సైడ్, 248 పాయింట్లు డౌన్ సైడ్. దాని ప్రకారం చూస్తే ATR అప్పర్ రేంజ్ 24,518, లోయర్ రేంజ్ 24,022. సో 500 పాయింట్ రేంజ్ కనపడుతుంది ATR ప్రకారం చూస్తే కనుక. అదే సెన్సెక్స్కి చూస్తే ATR యావరేజ్ ట్రూ రేంజ్ 837 పాయింట్లు. దాని ప్రకారం చూస్తే ATR అప్పర్ రేంజ్ 78,600, ATR లోయర్ రేంజ్ 76,926. అంటే మనం ATRని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, ఒకవేళ అప్ సైడ్ డెసిసివ్గా మూవ్ అయితే అన్ని పాయింట్లు అంటే 250 పాయింట్ల వరకు డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ కొంచెం రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 14 days నుంచి కూడాను రేంజ్ ఆ రేంజ్లోనే కదలాడుతుంది కాబట్టి అది హయ్యర్ రేంజ్ కింద మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికంటే బియాండ్ మూవ్ అయితే పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది అని అర్థం చేసుకోవాలి మనం. అది ATRని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక ఆప్షన్ చైన్ పరంగా చూడాలంటే 24,000 దగ్గర పుట్ సైడ్ ఎక్కువగా బిల్డ్ అయి ఉన్నాయి నిఫ్టీ పరంగా చూస్తే. అదే కాల్ సైడ్ చూస్తే 24,500, 24,400. సో ఈ రేంజ్లో 24,000 నుంచి 24,500, ఈ 500 పాయింట్ల రేంజ్లో ఎక్కువగా
కాల్ కానీ పుట్టు కానీ రెండు ఎక్కువగా యాడ్ అయి ఉన్నాయి. సో దాన్ని బట్టి చూస్తే కనుక నిఫ్టీ రాబోయే 2 రోజులు అంటే ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ వరకు కూడాను 24,000 నుంచి 24,500 మధ్యలోనే కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది. పీసీఆర్ కూడా 1 రికార్డ్ అయి ఉంది కాబట్టి 1 అంటే కాస్త పాజిటివ్గా తీసుకోవచ్చు. మండే అట్లీస్ట్ కాస్త పాజిటివ్గా మూవ్ అవుతుందని మాత్రం అంచనా వేయవచ్చు. అదే సెన్సెక్స్ పరంగా చూడాలంటే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా యాడ్ అయినాయని చెప్పుకోవచ్చు. 78,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ సైడ్. అదే పుట్ సైడ్ కూడాను 78,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దాని తర్వాత లెవెల్ కనుక చూస్తే 77,000 దగ్గర ఉంది. అంటే పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ 78,000 తర్వాత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 77,000 దగ్గర. అదే కాల్ సైడ్ 78,000 తర్వాత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది చూస్తే 78,100 దగ్గర. సో ఈ 78,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ 2 to 3 డేస్కి. అట్లీస్ట్ మండే వరకు మాత్రం హయ్యర్ సైడ్ మూవ్ అయిపోయే అవకాశం ఉంది సెన్సెక్స్ పరంగా చూస్తే. ఇక టెక్నికల్స్ పరంగా చూడాలంటే నిఫ్టీకి సపోర్టు 24,090, 24,100. ఆ 24,100 దగ్గర అనేది కాస్త సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,380, అది ఫ్రైడే ఫామ్ చేసిన హై. ఆ లెవెల్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే సెన్సెక్స్ పరంగా చూడాలంటే సపోర్టు 77,300 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,180, అదే ఫ్రైడే ఫామ్ చేసిన హై. సో 78,180 నుంచి 77,300, 320. సో ఆ రేంజ్లో అనేది నిఫ్టీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో.